మ్మ్. సాధారణంగా ఒక 13 వయసున్న పిల్లలు తమ ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారంటారు? ఆహా ఆ వయసులో ఏముంటుంది? గ్రౌండ్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటారు లేదా వీడియో గేమ్స్లో మునిగిపోతారు. కరెక్ట్. అదే ఒక 80ల దశకంలో అయితే చందమామ, బాలమిత్ర లాంటి కామిక్ పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టంగా ఉండేది. కాని సరిగ్గా అదే వయసులో ఒక కుర్రాడు మాత్రం ఆటల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఓహో, అయితే ఏం చేసేవాడు? పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, సంక్లిష్టమైన ఆర్థిక నివేదికలు చదవడం మొదలుపెట్టాడు. ఆ కుర్రాడే భవిష్యత్తులో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఎదిగాడు. అవును, మీరు వారెన్ బఫెట్ గురించే కదా చెబుతున్నారు? ఖచ్చితంగా ఆయనే. ఆయన తన అపారమైన సంపదనంతా కేవలం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారానే సంపాదించారు కదా. రైట్. షేర్ మార్కెట్ అనేది ఒక జోదం గాదు, అదొక అత్యంత క్రమశిక్షణతో కూడిన శాస్త్రీయమైన సాధనం అని ప్రపంచానికి నిరూపించిన వ్యక్తి ఆయన. అవునండి. అందుకే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో అనేక ఆర్థిక పరిశోధనా పత్రాలు, చారిత్రక మార్కెట్ గణాంకాల ఆధారంగా అసలు ఈ మార్కెట్ రహస్యాలను మరింత లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎలాంటి ఆధారాల్లేని వార్తల మీద పడకుండా స్వంతంగా మార్కెట్ను అంచనా వేసే ఒక శక్తివంతమైన విధానాన్ని కూడా ఈరోజు మనం ఆవిష్కరించాలి. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు మనం దీన్ని ఎందుకు ఇంత లోతుగా పరిశీలించాల్సి వస్తోందంటే, ఒక ఆసక్తికరమైన డేటా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో దాదాపు 50% మందికి పైగా ప్రజలు నేరుగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అవును, అక్కడది చాలా సాధారణమైన విషయం. కాని మన దగ్గర ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చూసుకుంటే ఈ భాగస్వామ్యం కేవలం 4% మాత్రమే ఉంది. అంటే కేవలం 100కి 4 మాత్రమే అన్నమాట. అవునండి. ఇంత పెద్ద దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇంతలా విస్తరిస్తున్నా కూడా అసలు సామాన్యుల్లో ఎందుకంత భయం నెలకొంది అంటారు? ఆ భయానికున్న మూలాలు కేవలం ఆర్థికపరమైనవి కాదండి, అవి పూర్తిగా మానసికమైనవి. ప్రాథమికంగా పరిశీలిస్తే కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవాలనే ఒక భావన, అంటే లాస్ ఎవర్షన్, మనలో చాలా బలంగా నాటుకుపోయింది. అంటే ఏమాత్రం రిస్కు తీసుకోవడానికి ఇష్టపడరు. కరెక్ట్. మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందనే ఒకే ఒక కారణంతో దాన్ని అస్థిరమైనదిగా ముద్రవేశారు. దాంతోపాటు మార్కెట్ ఫండమెంటల్స్ ఎలా పనిచేస్తాయనే దానిపై సరైన అవగాహన లేకపోవడం. రైట్. చాలామందికి అదొక లాటరీ యంత్రంలాగా కనిపిస్తుంది. అదే పెద్ద సమస్య. మార్కెట్ను ఒక వ్యాపార భాగస్వామ్యంగా చూడాలి. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే మ్యాజిక్ లాగా చూస్తే ఇలాంటి అపార్థాలే వస్తాయి. ఇక మూడవ అత్యంత బలమైన కారణం 80-90ల దశకాల్లో జరిగిన కొన్ని వ్యవస్థాగత మోసాలు. స్కాముల గురించి చెప్తున్నారు. అవును, ఆ వార్తలు ప్రజల మనసుల్లో ఒక గాఢమైన అపనమ్మకాన్ని సృష్టించాయి. కానీ డేటా మనకు వేరే కథ చెబుతోంది. ఇదే మార్కెట్ను సరిగ్గా అర్థం చేసుకున్న రాకేష్ ఝుంఝున్వాలా, రామ్దేవ్ అగర్వాల్ లాంటి వారు వేల కోట్ల సంపదను సృష్టించారు. నిజమే. మన భారతీయ వారెన్ బఫెట్ అని కూడా అంటారు కదా రాకేష్ ఝుంఝున్వాలాని. కరెక్ట్. అంటే ఇక్కడ లోపం మార్కెట్ వ్యవస్థలో లేదు, ఆ వ్యవస్థను సామాన్యులు అర్థం చేసుకుంటున్న తీరులో ఉంది. ఇక్కడే నాకు సందేహం వస్తుంది. సామాన్యులు మార్కెట్ను ఒక రాకెట్ సైన్స్ లాగా చూస్తారు. అసలు పెద్ద పెద్ద విషయాలకు వెళ్లే ముందు మార్కెట్ ఎలా పనిచేస్తుందో ఒక సామాన్యుడికి ఎలా అర్థమవుతుంది? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, షేర్ మార్కెట్ను ఒక కూరగాయల మార్కెట్తో పోల్చవచ్చు. ఓహో, కూరగాయల మార్కెట్తోనా? ఎలా? ఇప్పుడు కూరగాయల మార్కెట్లో ఉల్లిపాయల ధరలు ఎలా మారుతాయి? డిమాండ్ మరియు సప్లై ఆధారంగానే కదా. సప్లై తక్కువుండి కొనాలి అనుకునేవాళ్లు ఎక్కువ ఉంటే ధర పెరుగుతుంది. అవును, అందరికీ తెలిసిన విషయమే అది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా షేర్ల ధరలు అచ్చం అలాగే మారుతాయి. ఒక అద్భుతమైన కంపెనీ షేర్లు కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తే దాని ధర పెరుగుతుంది. సరే, ఇది వినడానికి చాలా సింపుల్గానే ఉంది. కానీ ఇంకో పాయింట్ చూడండి. మన దగ్గరున్న డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచితే వడ్డీ మహా అయితే 4% వస్తుంది. అవును, ద్రవ్యోల్బణాన్ని కూడా అది దాటలేదు. రైట్. పోనీ ఫిక్స్డ్ డిపాజిట్లలో 7%, డెట్ ఫండ్స్లో 6% అనుకుందాం. మనవాళ్లు అత్యంత సురక్షితము అనుకునే రియల్ ఎస్టేట్ మరియు బంగారం కూడా గత 5 ఏళ్ల సగటు తీసుకుంటే 5%కి మించి లాభాలు ఇవ్వలేదు. కరెక్ట్. కానీ మార్కెట్లో 12-18% వస్తుందని తెలిసినప్పుడు కూడా ప్రజలు ఎందుకు నష్టపోతారు? రిటర్న్స్ ఎక్కువని తెలిసినప్పుడు అందరూ అందులోనే ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఇది చాలా లోతైన విశ్లేషణ అవసరమైన ప్రశ్న.
ప్రజలు నష్టపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు ఎంచుకునే షార్ట్కట్ పద్ధతులు. దీర్ఘకాలిక వృద్ధి అనేది చాలా విసుగు పుట్టించే ప్రక్రియ. అంటే రోజువారీ యాక్షన్ ఉండదనా? ఖచ్చితంగా. అది నెమ్మదిగా, స్థిరంగా జరుగుతుంది. కానీ మనిషి మెదడు ఎప్పుడూ తక్షణ ఫలితాల కోసం, అదే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం చూస్తుంది. బ్యాలెన్స్ షీట్లో అప్పులు ఎలా ఉన్నాయి లాంటివి ఎవ్వరూ పరిశీలించరు. దానికి బదులు ఎవరి దగ్గరనుంచో వచ్చే టిప్స్ ఫాలో అవుతారు. అదే పెద్ద ట్రాప్. టెలిగ్రామ్ గ్రూపుల్లో, టీవీల్లో ఈ షేరు రేపు 10% పెరుగుతుంది అని చెప్పగానే గుడ్డిగా ఆ పుకార్ల నమ్మి కొనేస్తారు. ఈ టిప్స్ వ్యవహారం వింటుంటే నాకు ఆ చైనీస్ విస్పర్ అనే సైకలాజికల్ గేమ్ గుర్తుకొస్తోంది. భలే చెప్పారు. అదిక్కడ ఎలా అప్లై అవుతుందో కాస్త వివరిస్తారా? ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకాయన మార్కెట్లో చాలా ఆనందంగా నేను రాణిస్తున్నాను అని ఇంగ్లీష్లో ఐయామ్ ఎక్సెల్లింగ్ అంటాడు. ఎక్సెలింగ్. అవును. కాని పక్కనున్నవాడు అది సరిగ్గా వినక, ఓహో ఇతను సెల్లింగ్ అంటే అమ్ముతున్నాడు అని అనుకుంటాడు. వాడు పోయి ఇంకొకడికి చెప్తాడు. అది కాస్త చేతులు మారి సెల్ సెల్ అందరూ అమ్మేస్తున్నారు అనే పెద్ద భయాందోళనగా మారిపోతుంది. అబ్బా! ఎంత చిన్న అపార్థం ఎంత పెద్ద భయానికి దారితీస్తోందో కదా. కరెక్ట్. ఈ గందరగోళంలో అసలు విషయం తెలియని వాళ్లు తమ దగ్గరున్న మంచి షేర్లను కూడా కార్చౌకగా అమ్మేసి నష్టపోతారు. అందుకే అంటారు ఈ డిప్స్ అనేవి రెస్టారెంట్లలో ఇవ్వాలి కాని మార్కెట్లో కాదు అని. 100% నిజం. పైగా ఈ టిప్స్ అనేవి పంప్ అండ్ డంప్ అనే మోసాలకు ఎలా దారితీస్తాయో కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ పంప్ అండ్ డంప్ అని చాలా వింటుంటాం. అసలు ఒక షేర్ను కృత్రిమంగా ఎలా పెంచుతారు? దీని వెనుక చాలా స్పష్టమైన వ్యూహం ఉంటుంది. మోసగాళ్లు ముందుగా లావాదేవీలు సరిగ్గా జరగని ఒక చిన్న కంపెనీ షేర్ను ఎంచుకుంటారు. తక్కువ ధరలో ఉన్నప్పుడు వాళ్లే భారీగా కొనేస్తారు. ఓహో, ముందుగానే అక్యుములేట్ చేసుకుంటారన్నమాట. అవును. ఆ తర్వాత ఆ కంపెనీకి ఏదో పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని తప్పుడు వార్తలు లీక్ చేస్తారు. అదే సమయంలో వాళ్లలో వాళ్లే అధిక ధరలకు కొని అమ్ముతూ ఒక నకిలీ డిమాండ్ను సృష్టిస్తారు. దీన్నే పంపింగ్ అంటారు. అంటే రేటు అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కరెక్ట్. ఆ పెరిగిపోతున్న ధరను చూసి ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని నమ్మి సామాన్యులు అత్యుత్సాహంతో కొనడం ప్రారంభిస్తారు. అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లేదా ఫోమో. ఇక్కడే కదా హర్షద్ మెహతా స్కామ్ గుర్తుకు రావాలి. అందులో కూడా ఈ పంపింగ్ మెకానిజమే వాడారు. ఖచ్చితంగా. హర్షద్ మెహతా ఏసీసీ సిమెంట్ షేర్ను ఇలాగే కృత్రిమంగా పెంచాడు. ఆ కంపెనీ లాభాలు ఏమీ పెరగలేదు. అదొక సాధారణ కంపెనీ. కానీ మెహతా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను వాడుకుని ద్రవ్యశక్తిని ఆ షేర్లోకి మళ్లించాడు. అంటే ఆ 200 రూపాయల షేరు ఏకంగా 9,000 రూపాయలకు చేరుకుంది. కంపెనీ ఫండమెంటల్స్కి ఆ షేరు ధరకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. 200 నుంచి 9,000. సామాన్యులా గ్రాఫ్ను చూస్తే నిజంగానే ఏదో అద్భుతం జరుగుతోందని భ్రమపడతారు. సరిగ్గా అదే జరిగింది. ఎప్పుడైతే ఆ షేరు 9,000కు చేరుకుందో అప్పుడు మెహతా లాంటి వాళ్లు తమ షేర్లను సామాన్యులకు అమ్మేసి బయటపడ్డారు. దీన్నే డంపింగ్ అంటారు. డిమాండ్ పడిపోయి ఆ షేరు ధర పేకమేడలా కుప్పకూలింది. చాలా దారుణం. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మరి ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే సామాన్యులకున్న ఆయుధమేమిటి? ఒక షేరు నిజమైన విలువలోనే ఉందా లేక కృత్రిమంగా పెంచబడిందా అని ఎలా తెలుసుకోవాలి? తప్పుడు వార్తల నుంచి కాపాడే ఏకైక అస్త్రం ఫండమెంటల్ నాలెడ్జ్. దానికొక అద్భుతమైన తాళం చెవియుంది. అదే పీఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటారు. ఈ పీఈ రేషియో అనే పదాన్ని పత్రికల్లో విపరీతంగా ఉపయోగిస్తుంటారు. అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏమిటి? దీన్ని చాలా సింపుల్గా వివరిస్తాను. ముందుగా నిఫ్టీ 50 తీసుకుందాం. ఇది మన దేశంలోని టాప్ 50 కంపెనీల సమూహం. ఈ నిఫ్టీ పీఈ రేషియో గనక 10 ఉందనుకోండి, 10 ఉంటే దాని అర్థం ఆ కంపెనీలు సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి లాభం కోసం మీరు 10 రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారని అర్థం. అంటే 10 రూపాయల పెట్టుబడికి 1 రూపాయి లాభం. 100కి 10 రూపాయలు అంటే 10% లాభం. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు డౌటు. 10 రూపాయలు పెడితే 1 రూపాయి లాభం రావడం అంటే 10% కదా. అదే 7-8% ఫిక్స్డ్ డిపాజిట్లో వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ మార్కెట్ రిస్క్ ఎందుకు? పీఈ 10 ఉన్నా కూడా ఎఫ్డీకి దీనికి పెద్ద తేడా లేదు కదా. ఇది చాలామంది అడిగే ప్రశ్నే. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం వల్ల ఆ వడ్డీ విలువ పడిపోతుంది కూడా. రైట్, రేట్లు పెరుగుతాయి కాబట్టి. కానీ
ఈక్విటీ మార్కెట్లో ముఖ్యంగా నిఫ్టీ 50 లాంటి కంపెనీలు తాము సంపాదించిన లాభాన్ని తిరిగి తమ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడతాయి. కొత్త ఉత్పత్తులు తెస్తాయి. దీనివల్ల లాభాలు కాంపౌండింగ్ అవుతూ పెరుగుతాయి. భవిష్యత్తులో అది ₹1 నుంచి ₹2 అవ్వచ్చు. అబ్బా, అవును కదా! ఇది నేను ఆలోచించలేదు. అందుకే వృద్ధి చెందే కంపెనీల లాభాలకు స్థిరంగా ఉండే బ్యాంక్ వడ్డీకి అసలు పోలికే లేదు. దీన్ని బట్టి చూస్తే ₹1 లాభం కోసం ₹10 పెట్టడం తెలివైన పనే. అదే పీఈ రేషియో 30 ఉందనుకోండి, అంటే ₹1 కోసం ₹30 పెట్టాలి. అక్షరాలా అంతే. పీఈ 30 ఉంటే మీ రాబడి కేవలం 3.33% మాత్రమే వస్తుంది. ఇంత తక్కువ రాబడి కోసం 30 రెట్లు ఎక్కువ ధర చెల్లించడం తెలివైన పని ఎలా అవుతుంది? అంటే అది ఓవర్ వాల్యుయేషన్ అన్నమాట. అవును. దీన్ని మనం ఒక పెద్ద కోణంలో చూస్తే పీఈ 10 నుంచి 13 మధ్య ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అదే 25 నుంచి 30 మధ్య ఉన్నప్పుడు పెట్టుబడి ఆపేసి నగదును అట్టిపెట్టుకోవాలి. లేదా డెట్ ఫండ్స్లో దాచుకోవాలి. కరెక్ట్. కానిక్కడ విచిత్రమేమిటంటే బ్రోకర్లు ఈ విషయాన్ని దాస్తారు. పీఈ 30 ఉన్నా కూడా కొనమంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కదా మార్కెట్ పడిపోతుందని. వాళ్లకు తెలిసినా ఎందుకు చెప్పరు అంటే పెట్టుబడిదారులు లావాదేవీలు ఆపేస్తే వాళ్లకు కమిషన్లు ఆగిపోతాయి. అందుకే జనాల్లో ఎప్పుడూ ఒక అత్యాశను సృష్టిస్తూనే ఉంటారు. ఇది పక్కా బిజినెస్ లాజిక్. కానీ ఈ పీఈ రేషియో సిద్ధాంతం నిజంగా పనిచేస్తుందా? చరిత్ర చెబుతున్న సత్యాలెలా ఉన్నాయో డేటా చూద్దాం. డేటా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తక్కువ పీఈ ఉన్నప్పుడు పెట్టుబడి పెడితే ఏమైందో చూద్దాం. 1999లో పీఈ 12 దగ్గరున్నప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదిలో 105% లాభం వచ్చింది. ఓహ్, డబల్ అయిపోయింది. అవును. మళ్ళీ 2003లో పీఈ 11 ఉన్నప్పుడు ఏడాదిలో 116% లాభం. ఇక 2008 అక్టోబర్లో క్రాష్ తర్వాత పీఈ 10 ఉన్నప్పుడు ఏకంగా 130% లాభం. అంటే డిస్కౌంట్లో కొన్నారు కాబట్టి అంత లాభం. అదే ఎక్కువ పీఈ రేషియో దగ్గర కొన్నవాళ్ల డేటా కూడా నేను చూశాను. ఫిబ్రవరి 2000లో పీఈ 28 ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్లకి ఏడాదిలో -53% నష్టం. అంటే సగం డబ్బు ఆవిరైపోయింది. కరెక్ట్. అలాగే 2008 జనవరి క్రాష్కు ముందు పీఈ 28 ఉన్నప్పుడు ఏడాదికి -44% నష్టం. అంటే దీనర్థమేమిటి? గతం నుంచి ఎవరూ ఏమీ నేర్చుకోలేదా? అందుకే సర్ జాన్ టెంపుల్టన్ చెప్పిన మాట గుర్తుంచుకోవాలి. దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్ అంటే ఈసారి ఏదో కొత్తగా జరగబోతోంది అనుకోవడం పెట్టుబడి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆలోచన. పీఈ 30కి వెళ్ళినా కూడా ఈసారి మార్కెట్ పడదు అని నమ్ముతారు. అవును. వారెన్ బఫెట్ గురు బెంజమిన్ గ్రహాం చెప్పినట్లు విలువైన వస్తువును తక్కువ ధరకు కొనాలి కానీ ఖరీదైనప్పుడు కాదు. అదే అసలైన వాల్యూ ఇన్వెస్టింగ్. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ విశ్లేషణ విన్నాక అసలు మార్కెట్ అంటే ఉన్న భయం చాలా వరకు పోతుంది. సారాంశమేంటంటే మనం రోజువారీ న్యూస్ని కాకుండా ట్రెండ్స్ను ట్రాక్ చెయ్యాలి. అవును. సరైన సమయం కోసం ఓపికగా వేచి ఉండాలి. పీఈ రేషియో తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రంగంలోకి దిగాలి. ముగించే ముందు మన పెట్టుబడిదారుల బుర్రకు ఒక చిన్న మేత. ఇప్పుడు నిఫ్టీ పీఈ రేషియో అనేది టాప్ 50 కంపెనీల సగటు మాత్రమే కదా? అవును. యావరేజ్ వాల్యూ. మరి మార్కెట్ మొత్తం ఓవర్ వాల్యూలో ఉండి పీఈ 30 దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ 50 కంపెనీల్లో ఏదైనా ఒక అద్భుతమైన కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్తో ఎవరికి కనిపించకుండా దాగి ఉండే అవకాశం ఉందా? ఇది చాలా డీప్ క్వశ్చన్ కదా! ఈ హిడెన్ జెమ్స్ గురించి మీరే స్వయంగా అన్వేషించండి. మార్కెట్ ఖరీదుగా ఉన్నా సరైన అవకాశాలు ఎక్కడో ఒకచోట దాగి ఉండొచ్చు. ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.